అవర్ యూట్యూబ్ ఛానల్. సారీ గాయస్, ఇలా అయితే నేను వీడియో మార్నింగ్ అప్లోడ్ చేయలేదు. పోస్ట్ కూడా లేట్గానే పోస్ట్ చేశాను మీరు లెవెల్స్ తీసుకోవడానికి అయితే. కాకపోతే మన లైవ్ అయితే పెట్టాను. లైవ్లో కూడా సమ్ నెట్వర్క్ ఇష్యూ అలానే మొబైల్లో ఛార్జ్ లేకపోవడంతో, పవర్ లేకపోవడంతో, చాలా అయితే అడ్డంకులు ఉండడంతో నేనైతే లైవ్ కూడా పెట్టలేకపోయాను. 2 times పెట్టాను. 2 times కూడా ఒక ఎంట్రీ టైంలో ఎంట్రీ అయ్యింది. ఎగ్జాక్ట్గా ఎంట్రీ దొరికే టైంలో మనకైతే పవర్ అయితే పోయింది. పవర్ పోవడంతో మనకైతే ఎంట్రీస్ క్లియర్ లేవు. సో ఇండస్ ట్రేడర్లో అయితే ఒక్క మార్నింగ్ 11 to ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు అయితే ఉన్నారు. కొంతమంది లర్నర్స్ కూడా లర్న్ చేసుకున్నారు లెవెల్స్ ఎలా తీసుకోవాలి, అలానే ఎంట్రీస్ ఎలా తీసుకోవాలని పేపర్ ట్రేడ్లో అయితే. సో మన టెలిగ్రామ్ ఛానల్ని లేజీ ట్రేడర్స్లో కాకపోయినా ఇండస్ ట్రేడర్లో మీరు వచ్చినా కూడా మీరు లైవ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం పోస్ట్ చేసుకున్న పోస్ట్ ఉంది కదా మార్నింగ్, ఆ పోస్ట్ని అయితే సరే అది కూడా నేను జస్ట్ ఏదో పెట్టేశాను. సో సమ్ ఇష్యూ వర్క్స్ ఉండడం వల్ల అలానే నెట్ ఇష్యూస్ వల్ల ఇప్పుడైతే మనం ఎక్కడ వరకు వెళ్ళింది, ఏ లెవెల్స్ పోస్ట్ చేసామో ఆ లెవెల్స్ క్లియర్ అయ్యాయా లేదా, ఆ లెవెల్స్ అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను. ఎందుకంటే నేను చూసుకోలేదు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేశాను అంతేగాని వేరే లెవెల్స్ వరకు ట్రేడ్స్ అయితే చేయలేదు కదా. సో ఇంకా మనం చూసుకున్నట్టయితే నేను నిన్ననే చెప్పాను హెచ్డిఎఫ్సి గురించి. హెచ్డిఎఫ్సిది అయితే కొద్దిగా అవాయిడ్ చేసి హెచ్డిఎఫ్సిలో అవాయిడ్ చేసుకోండి అని చెప్పాను. ఇండస్ ట్రేడర్లు అయితే పోస్ట్ చేశాను హెచ్డిఎఫ్సి కూడా స్టాక్స్ని అవాయిడ్ చేసుకోండి. ఇవాళ రిలయన్స్ అయితే మంచి మూమెంట్ ఉంది, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో అందుకనే నిఫ్టీ అయితే పాజిటివ్ అయితే నడిచింది. సో బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి ఎఫెక్ట్ ఇచ్చింది. సో చాలా మంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే బ్యాంక్ నిఫ్టీలో లాస్ అయితే చాలా మంది బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే లెవెల్స్ని అయితే డీల్ చేసుకుందాం. లెట్స్ వాచ్ ద చార్ట్స్. చార్ట్ అయితే కనిపిస్తుంది కదా. మనం ఫస్ట్ నిఫ్టీని చూసుకుందాము. నిఫ్టీ నేను లెవెల్ ఎంత చెప్పానో, బిలో 21,250 బిలో వస్తే నేను డౌన్ సైడ్ అయితే చెప్పాను. 21,250 బిలో అయితే లేదు. మార్కెట్ ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకు అప్ టు ఇక్కడ 21,500 అబోవ్. నేను ఏం చెప్పాను, 21,500 అబోవ్ వెళ్తే మనము లాంగ్ సైడ్ అయితే ఉంటామని చెప్పాను. లాంగ్ సైడ్ అంటే కాల్ ఆప్షన్. సో మన ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటాం, 9:45 వరకు వెయిట్ చేసి 9:45 తర్వాత అయితే మనం ట్రేడ్ అయితే తీసుకుంటాం తెలుసు. సో 9:45 అంటే ఈ 9:45 క్యాండిల్ ఫుల్ క్లోజ్ అయిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ అయితే మనం ఎంట్రీని ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు అప్ టు 21,750 వరకు నియర్ టు 200 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే అప్ వెళ్ళడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ లెవెల్స్లో అయితే నేను మనకి పైన ఏదైనా రెసిస్టెన్స్ ఏమైనా ఉందా అంటే మన కాంట్రాక్ట్స్ ఆప్షన్ చైన్ రీడ్కి వెళ్ళి మన కాంట్రాక్ట్స్ అయితే చూద్దాం. మీకు క్లియర్ కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇంకొద్దిగా జూమ్ ఇప్పుడు కాంట్రాక్ట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. సో మనం ఎన్ఎస్సీలోకి వెళ్ళాం కదా. నిఫ్టీ సో మనం ఇక్కడ ప్రజెంట్ మనం ఎక్కడ చెప్పాము 21,500 అబో. ఓకే, 21,500 అబో అంటే 21,600, 21,650, 21,700, 21,750. ఓకేనా, ఈ కాంట్రాక్ట్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. 21,500కి ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, 41,220. ఓకేనా, ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే 64,753, 98,523. ఓకేనా, అలానే ఇక్కడ 750 దగ్గర చూసుకుందాం. 21,700 దగ్గర 57,000, అలానే 55,700, 16,800. సో ఈ రెండుని యాడ్ చేసుకున్నట్టయితే మనం ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి 70,100 ఆర్ 200 వస్తుంది. 72,000 వస్తుంది. ఓకేనా, అదే స్ట్రైక్కి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1 lakh ఎగ్జాక్ట్గా 1,12,000 అయితే ఇక్కడ ఉన్నాయి. 1,12,000 కాంట్రాక్ట్స్. అదే కాంట్రాక్ట్స్కి ఆపోజిట్లో చూసుకున్నట్టే మనకున్నది కేవలం 60,000 కాంట్రాక్ట్స్ మాత్రమే. సో 21,700 కూడా ఇంకా మార్కెట్ పెరుగుతుందనే ఉంది. సో 21,700ని కూడా బ్రేక్ చేసింది. 21,750 దగ్గర కాంట్రాక్ట్స్ చూసుకుందాం. ఇక్కడ 23, ఇక్కడ 14. ఓకేనా, 23 + 14 వేసుకోండి. 23, 14 ఎంత అవుతుంది, 37,000 అవుతుంది. ఓకే, ఇక్కడ టోటల్ 37,000 ఈ స్ట్రైక్ మన కాంట్రాక్ట్స్ ఉన్నవి. ఇట్ సైడ్కి వచ్చేపాటికి 15,000 + 16,000. ఓకేనా, ఇక్కడ 15 + 16 ఎంత అవుతుంది మనకి 31,000. ఇక్కడ చూసుకున్నట్టయితే
మనకి 27,000, 6,000 కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 6,000 కాంట్రాక్ట్స్ నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వెళ్తే 65,000 ప్లస్ 34,000, ఓకేనా. 34, 65 మనం చూసుకున్నట్టయితే 99,000, 1 lakh అనుకోండి ఎగ్జాక్ట్గా, ఎందుకంటే సమ్ చేంజ్ ఉంది కాబట్టి. సో 1 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఆపోజిట్లో చూసుకున్నట్టయితే 21,800 మీకు చూసుకోండి. 21,800కి కాంట్రాక్ట్స్ చూడండి మీకు 19,800, 24,000. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే 45,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడికి చూసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా నియర్ టు అన్నా కూడా అప్ టు 50,000 కాంట్రాక్ట్స్, ఓకేనా. 45 to 50,000 కాంట్రాక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో 21,800 అయితే మనం రెసిస్టెంట్గా అయితే మనం చూసుకోగలం. ఇక్కడ చూసుకుందాం 21,800. సో 21,800 అంటే ఇక్కడే ఉంది. సో 21,800 దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. సో గైస్ మన టార్గెట్ అప్ టు 21,800 వరకు అయితే మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒక్కడ లైన్ డ్రా చేస్తాను అలానే ఉండే. ఓకే, ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్, ఓకేనా. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇది అర్థమైంది కదా గాయస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఓకే గాయస్, బ్యాంక్ నిఫ్టీలో మనం చెప్పిన లెవెల్ ఏంటంటే 45,200 అబవ్ వెళ్తే మనం కాల్ ఆప్షన్ అని చెప్పాము. అలానే 44,500 బిలో వెళ్తే మనము పుట్ సైడ్ అంటే షార్ట్ సైడ్ వెళ్తాము, లాంగ్ సైడ్ వెళ్తాము. 45,200 ఉంటే లాంగ్ సైడ్ వెళ్తాము, 44,500 ఉంటే షార్ట్ సైడ్ వెళ్తామని అయితే పోస్ట్లో అప్డేట్ చేసాము. సో మార్కెట్ ఓపెన్ అయ్యింది మనకు 45,200 అబవ్ వెళ్ళింది. సో మనం ట్రేడ్ తీసుకునేది అయితే 9:45 తర్వాత కాబట్టి 9:45 తర్వాత అంటే ఎగ్జాక్ట్గా మనకి గ్రీన్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నట్టయితే సో ఓవరాల్గా మనకు 45,600 ఎంత, ఓకే 648, 656, 200 పాయింట్స్ అయితే మనకి దొరికింది. ఓకే, 200 పాయింట్స్ అయితే దొరికింది. కాకపోతే మనకి ఇక్కడ ఎందుకు నేను ఈ రెడ్ లైన్ పెట్టాను అంటే, ఈ రెడ్ లైన్ ఎందుకు పెట్టానంటే సేమ్ మనం ఎన్ఎస్సీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ఇవాళ మొత్తం మార్కెట్ చూసింది మొత్తం సైడ్ వేస్. మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా బాక్స్ ట్రేడ్, ఓకేనా. 45,200 నుంచి 45,600 వరకు ఈ 400 పాయింట్స్ అనేది బాక్స్ ట్రేడ్ జరిగింది. పైకి వెళ్ళడం, పై నుంచి రిజెక్షన్ తీసుకోవడం, సో ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవడం. సో ఇదే జరిగింది కాబట్టి మనకి ఈ బాక్స్ ట్రేడ్లో ట్రేడ్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ లాసెస్ వచ్చింటాయి. స్కాల్పింగ్ కొట్టిన వాళ్ళకి మాత్రమే సమ్ డీసెంట్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. నాది ఓవరాల్గా చూసుకున్న అయితే గ్రీన్లో క్లోజ్ చేసుకున్నా. లాస్ట్లో ఉన్న పొజిషన్ని రికవర్ చేసుకుంటూ గ్రీన్లో అయితే నాది క్లోజ్ అయింది. సో 45,600 కదా గైస్. వైప్ అయిపోయినది, అందుకే మీరు ఎక్కువ లాంగ్ వెళ్తే ఓకే. ఇక్కడ చూడండి 90,000 ప్లస్ 71,000, 90,000 అనుకుంటే 1,60,000 కాంట్రాక్ట్స్ అయితే మనకు ఇటు సైడ్ ఉన్నాయి. ఏంటంటే పుట్ రైటర్స్ ఉన్నారు మార్కెట్ని, అంటే లాంగ్ సైడ్ని సెల్ చేసేవాళ్ళు, ఓకేనా. దానికి అదే ఆపోజిట్లో వెళ్ళామంటే మన కాల్ రైటర్స్ వచ్చేసి కేవలం 80,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. డిఫరెంట్ 80,000 ఉంది. సో వన్ డైరెక్షనల్ వ్యూ అంటే మనకు అక్కడ వెళ్ళాక అది క్రాస్ అయితే వాళ్ళని ట్రాప్ చేస్తే మాత్రమే, బ్రేక్అవుట్ అయితే మాత్రమే మనకు అప్ సైడ్ అయితే దొరుకుతుంది. సో 45,600 మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 45,600 మనకి ఇక్కడ నుంచి ఫాల్ అయితే దొరికింది. అగైన్ ఎక్కడ వరకు 45,200 వరకు అయితే దొరికింది. అగైన్ 45,200 ఎందుకు అక్కడ తీసుకుంటుందంటే చూద్దాం. 45,200 దగ్గర కాంట్రాక్ట్స్ చూద్దాం. సో గాయస్ ఇక్కడ చూసుకోండి 45,200 దగ్గర కేవలం 31,000 కాంట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ పుట్ రైటర్స్ కేవలం 31,000 మాత్రమే ఉన్నారు. అదే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 70,000 మెంబర్స్ మనకు కాల్ రైటర్స్ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ చూసుకోండి మీరు, క్లియర్ ఉందో మార్కెట్లో. మనకి ఏంటంటే మనం చూసుకోవడం వల్ల, ఆప్షన్ చేంజ్ చూసుకోవడం వల్ల మార్కెట్లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అనేది అయితే క్లియర్ ఉంది. సో ఇక్కడ వరకు అప్ టు ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే మళ్ళీ అగైన్ 45,600 వరకు అయితే వెళ్ళింది. ఓకే గాయస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. చాలా ల్యాగ్గా చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఏమైనా ఉంటే మీరు లైవ్కి వచ్చారంటే ఇండస్ ట్రేడర్లో జాయిన్ అయ్యి లైవ్లో ఉంటుంది. అలానే లేజీ ట్రేడర్స్లో కూడా లైవ్ ఉంటుంది. కాకపోతే ఇండస్ ట్రేడర్ అయితే ఫుల్ డే ఉంటుంది లైవ్. సో లర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే రండి, ఓకేనా. అర్న్ చేసుకునే వాళ్ళు అనుకోవాలంటే మేమైతే సజెస్ట్ చేయము అర్న్ చేసుకోవడానికి. జస్ట్ లర్నింగ్ పర్పస్ మాత్రమే మేమైతే లైవ్ పెట్టడం జరుగుతుంది. ఓకే గాయస్ చూసారు కదా చార్ట్స్ అయితే డైలీ అనాలిసిస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. కాకపోతే నేను ఇవాళ అయితే జస్ట్ అబ్జర్వ్ చేశాను. మార్కెట్ కూడా చూడలేదు చార్ట్స్, మనం జస్ట్ ఎంత నడుస్తుంది ఏంటి అని చూసుకుంటూ ఉండిపోయింది.
నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టి పడేసేయండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గాయస్, బాయ్, జై హింద్.